నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం పేరిట ఆగస్టు 26 సోమవారం నుండి క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం రాజేష్ తెలిపారు. దీనిలో భాగంగా భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ ఎస్సీహెచ్ బిఆర్ఎం హై స్కూల్లో 27వ తేదీ నుండి 18 నుండి 60 ఏళ్ల వయసు మధ్య కలిగిన క్రీడాకారులకు వివిధ క్రీడా పోటీ నిర్వహణ, 28న పిల్లలకు క్రీడా పోటీ నిర్వహణ, 29న 3K ర్యాలీ నిర్వహణ, అత్యుత్తమ క్రీడాకారుల సన్మానం, 30-31న వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా క్రీడా ఐక్యత, సృజనాత్మకత, క్రీడా చిత్రాలు, లఘు చిత్రాలు, వ్యాసరచన, చిత్రకళ ప్రదర్శన ఉంటాయని డిఎస్డిఓ రాజేష్ తెలిపారు. అత్తిలి శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ స్వామివారికి విశేష పూజలు జరిపి ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వాడపల్లి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. यादवेश्वर कृष्ण गोकुलेश्वर आगमेश्वर कृष्ण वेद गोचर महासुंदर कृष्ण राम सोदर सुधा सागर कृष्ण महागुरुवर यादवेश्वर कृष्ण गोकुलेश्वर आगमेश्वर कृष्ण वेद गोचर महासुंदर कृष्ण राम सोदर सुधा सागर कृष्ण महागुरुवर. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల అత్తిలి శివారు అజయ్ నగర్లో సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ ఆలయం 28వ వార్షికోత్సవాల సందర్భంగా కాగిత సోమసుందర గోపాలస్వామి, లలిత దుర్గా దంపతులచే పూజా కార్యక్రమాలు జరిపారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు సెప్టెంబర్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అత్తిలి పట్టణ యాదవ సంఘ సభ్యులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కృష్ణుడి పూజలు చేశారు. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు అందుకు సేవయ్యా పదుగురి నిందలతో పలుచని కాకయ్యా నిలవని అడుగులతో పరుగుల యాదవేశ్వర కృష్ణ గోకులేశ్వర ఆగమేశ్వర కృష్ణ వేద గోచర మహాసుందర కృష్ణ రామ సోదర సుధా సాగర. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్తిలి మండలం బల్లిపాడు శ్రీ మదన గోపాల్ స్కూల్లో సోమవారం ఘనంగా జరిపారు. విద్యార్థులు ఆనందోత్సవాల నడుమ ఆడిపాడారు. ఉట్టికొట్టే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణుని వలె మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో సమస్యను ఎదిరించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నీలం అనిత, ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు నీలం శివకృష్ణ, ఇన్ఛార్జ్ ఆకులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో గల గోపాలస్వామికి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళ మనుష్య కోలాటం, పెరుగు ముంత కొట్టే కార్యక్రమాలు, గీతా పారాయణం అనంతరం అన్నప్రసాదన వినియోగం జరిపారు. సాయంత్రం పులిహోర వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వక్త అనంతలక్ష్మి గుమ్మంపాడు విచ్చేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన గీతా ప్రవచనాన్ని డాక్టర్ ఎం అనంతలక్ష్మి వివరించారు. ఆలోచన పులపతి గిరిజ, ప్రధాన నిర్వాహకుడు పులపతి రవీంద్ర పనిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, పూర్ణిమ, మలకపాటి విశ్వభారతి పాల్గొన్నారు. మదర్ తెరెసా జన్మదిన సందర్భంగా తణుకు స్వర్ణ క్లబ్ ప్రెసిడెంట్ బంటిమిల్లి శేషరావు ఆధ్వర్యంలో తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ గల మదర్ తెరెసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేషెంట్లకు బ్రెడ్లు పళ్ళు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, లైన్ వావులాల వెంకట రమేష్, లైన్ బూరుగుపల్లి వెంకట్రావు, ట్రెజరర్ తులసి, లైన్ పద్మ, పాలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్లబ్ అడ్మిన్ వాయులాల్ సరళాదేవి మాట్లాడుతూ మదర్ తెరెసా జీవిత విశేషాలు వివరిస్తూ సేవామూర్తి జన్మదినాన్ని నిర్వహిస్తూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రతి పేదవాడు కడుపు నిండా తినాలి అనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తణుకు అన్న క్యాంటీన్లో నిర్లక్ష్య ధోరణి కొట్టుమిట్టాడుతోంది. పేదవాడు భోజనం చేసిన ప్లేట్లను అశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతూ భోజనానికి వచ్చిన పేదవాళ్ళ పట్ల కటువుగా మాట్లాడుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉచిత భోజనం అంటే మహాప్రసాదంగా భావిస్తున్న పేదల పట్ల నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణితో మాట్లాడడం అక్కడ వచ్చిన వాళ్లకు బాధ కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు ఈ పొరపాట్లు సరిదిద్దుకోవాలని కోరుతున్నారు. తరచూ ఫార్మా కంపెనీలో జరుగుతున్న ప్రమాదాలు యాజమాన్య నిర్లక్ష్య ఫలితమేనని, ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలను అరికట్టి కార్మికుల ప్రాణాలు కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొనల భీమారావు డిమాండ్ చేశారు. ఆదివారం తణుకు వీరనారాయణ సెంటర్లో భగత్ సింగ్ విగ్రహం వద్ద సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఫార్మా కంపెనీలో జరుగుతున్న ప్రమాదాల్లో యాజమాన్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది, పరవాడ ఫార్మసిటీ కంపెనీలో ఒక కార్మికుడికి ప్రాణాలు కోల్పోవడం జరిగిందని అన్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణం కంపెనీల యాజమాన్యాల భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడమేనని అన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. భద్రతాపరమైన చర్యలు తీసుకొని కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. కార్మికుల మరణాలను యాజమాన్యాల హత్యలుగా పరిగణించాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు ₹1 కోటి ఎగ్రిగ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం తక్షణమే కార్మిక కుటుంబాలు చెల్లించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్ద నాగరాజు, సిక్లే పుష్పకుమారి, అనంత త్రివిక్రమరావు, దాకే ముసలయ్య, మన్నే రమేష్, సత్యనారాయణ, మేడికొండ రమేష్, చింతా సాయిరాం తదితరులు ధర్నాకు ఆధ్వర్యం వహించారు. భద్రతాపరమైన చర్యలు, కార్మికుల ప్రాణాలకు నష్టం కలిగిస్తున్నటువంటి చర్యలు, కార్మికులకు ప్రాణాలకు నష్టం కలగకుండా చర్యలు కాపాడాలి. కార్మికుల ప్రాణాలు, ఫ్యాక్టరీలో కార్మికుల ప్రాణాలు తీసుకోవాలి. ఫ్యాక్టరీలో భద్రతా చర్యలు, ఫ్యాక్టరీలో భద్రతా చర్యలు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలను పాటించాలి. ఫ్యాక్టరీల యాజమాన్యాలు భద్రతా చర్యలు, భద్రతా చర్యలు, ఫ్యాక్టరీలో భద్రతా చర్యలు. ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీల్లో విస్తృతంగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి ప్రమాదాలలో చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి మొన్ననే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదంలో 17 మందికి ప్రాణాలు కోల్పోయారు. అలాగే అనేక మంది తీవ్రమైనటువంటి గాయాలకు గురై క్షతగాత్రులు కావడం జరిగింది. అలాగే మళ్ళీ నిన్ననే పరవాడ ఫార్మా ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదంలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా 3 కార్మికులు తీవ్రమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ తరచుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలని అరికట్టడంలో ఇవాళ ప్రభుత్వాలు తీవ్ర వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఇవాళ ఎలాంటి భద్రతాపరమైనటువంటి చర్యలు ఫ్యాక్టరీల యాజమాన్యాలు తీసుకోకుండా కార్మికుల యొక్క ప్రాణాలని పణంగా పెట్టి ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఫ్యాక్టరీలు నడుపుతూ ఉన్నారు. దీన్ని అరికట్టాల్సినటువంటి భద్రతా సిబ్బంది, ఇవాళ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ తరచూ ఫ్యాక్టరీలో పర్యటనలు చేసి వాళ్ళ ఫైర్ శాఖకి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళ ఫ్యాక్టరీలో తరచుగా వాళ్ళు విస్తృతమైనటువంటి తనిఖీలు చేసి భద్రతా ప్రమాణాలు పాటించి చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం కారణంగానే ఇవాళ భద్రతా వైఫల్యంతో ఇవాళ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఇవాళ వందలాది మందిగా కార్మికులు చాలా చోట్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మన రాష్ట్రంలోనే తరచూ ఈ విశాఖ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఫార్మా కంపెనీలు జరుగుతున్నటువంటి ప్రమాదాలు తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్న ఈ వారంలో జరిగినటువంటి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా అత్యంత బాధాకరమైనటువంటి అంశం. మదర్ తెరెసా జన్మదినం పురస్కరించుకొని పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పీడీసీ మాదిరెడ్డి బాబుజీరావు ఆర్థిక సహకారంతో తణుకు చివరిలో డంపింగ్ యార్డ్ వద్ద నివసిస్తున్న కుటుంబాలకు ఆహార పొట్లాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాదిరెడ్డి బాబుజీరావు మాట్లాడుతూ ఈరోజు తన మాతృమూర్తి స్వర్గీయ మాదిరెడ్డి జగ్గమ్మ 118వ జయంతి కూడా కావడం ఎంతో ప్రత్యేకమైన విషయంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మాజీ గవర్నర్ లయన్ బాబుజీరావు మాట్లాడుతూ మదర్ తెరెసా ఎన్నో సేవా కార్యక్రమం ద్వారా ఎంతో మంది అందించారని అన్నారు. అందరూ కూడా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.